ఐడియాలజీ లేని రాజకీయాలు, సైద్ధాంతిక రాహిత్యం చూస్తున్నాం. అధికారం కొరకు అష్టమంకర్లు తిరుగుతున్న నాయకులు చూస్తున్నాం. క్షణానికో మాట మాట్లాడే ఊసర విల్లుల్ని చూస్తున్నాం. రంగులు మార్చుకునేటువంటి రాజకీయవేత్తలు చూస్తున్నాం. ఏ రకంగానైనా తన రిలవెన్స్ కొరకు ఏ పద్ధతులైనా అనుసరించడమే రాజనీతిజ్ఞతగా చూపుకునే రాజకీయాలు చూస్తున్నాం. కానీ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ప్రచారంగా తన జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఏ లక్ష్యాలకు, ఏ ఆశయాలకు, ఏ సిద్ధాంతాలకు కట్టుబడి అధికారం వస్తుందని మొదలు కాలేదు కదా. ఆర్ఎస్ఎస్ ప్రచారంగా జీవితం ప్రారంభించినప్పుడు తాను ప్రధానమంత్రి అవుతానని, దేశంలో అప్రతిహత నాయకుడిగా మారుతానని ఆ లక్ష్యాలకు కట్టుబడి లేడు. తాను నమ్మాడు, కట్టుబడి ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం ఆయన ప్రత్యేకత. రెండవది, సిద్ధాంతాలు ఉండడమే ప్రత్యేకత కాదు. సిద్ధాంతాలను రాజకీయాలకు అన్వయించుతున్నప్పుడు, ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఆ సైద్ధాంతిక అంశాలను అమలు చేయడం ఎలా? చాలా సందర్భాల్లో ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అమలు చేయరు, ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి అమలు చేయరు. రాజకీయ పార్టీలు చాలా చెప్తాయి, సమయానికి వచ్చే వరకు ఆచరణలో మల్లగుల్లాలు పడుతూ ఉంటారు. కానీ మోడీ ప్రత్యేకత ఏంటంటే తాను నమ్మిన సిద్ధాంతాలకు ఒక వర్కబుల్ సొల్యూషన్స్ వెతకడం. ఆ సొల్యూషన్ కోసం ఆయన అనుసరించిన పద్ధతి పైన భిన్నాభిప్రాయం ఉండొచ్చు, కానీ తాను నమ్మినటువంటి సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడానికి ఒక ఆచరణ వీలు అయిన పరిష్కార పద్ధతుల్ని కూడా అన్వేషించడం నరేంద్ర మోడీ ప్రత్యేకత. అందుకే చాలామంది సిద్ధాంతాలు కలిగిన నాయకులు ప్రాక్టికల్ లైఫ్కి వచ్చే వరకు సక్సెస్ కారు. ఎందుకు కారంటే దే డు నాట్ నో ద ఆర్ట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ దట్ ఐడియా. ఒక ఐడియా ఉండడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు. సో ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడంలో మోడీకి ఉన్నటువంటి సామర్థ్యం మామూలుది కాదు. దేశంలో ఎవరైనా ఊహించామా ఆర్టికల్ 317 రాజ్యాంగంలో నిరర్థకంగా మార్చగలుగుతారని? ఇది జస్ట్ ఇంపాసిబుల్ అనుకున్నారు అందరూ. ఆర్టికల్ 317ని రద్దు చేయడం రైటా రాంగా అది వేరే చర్చ. వాస్తవంగా రద్దు కూడా చేయలేదు, చాలామంది తెలియదు. అబ్రగేషన్ రద్దు అంటారు, కానీ రద్దు చేయలే. రాజ్యాంగంలోనే ఉన్న ఒక ప్రొవిజన్ వాడుకొని ఆర్టికల్ 370 నిరర్థకం చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేయలే, కానీ ఆర్టికల్ 370ని పని చేయకుండా చేశారు. దానికి కూడా మళ్ళీ రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజనే వాడుకున్నారు, వేరేదేం కాదు. సో దట్ ఈస్ ద ప్రాక్టికల్ సొల్యూషన్. అసలు ఇది ఇంపాసిబుల్ ఆర్టికల్ 370 తొలగించడం అని కదా అప్పటిదాకా దేశం నమ్మింది, రాజకీయ వ్యవస్థ నమ్మింది. సో కానీ ఆర్టికల్ 370 చేశారు. అసలు రామమందిర డిస్ప్యూట్ పరిష్కారం అవుతుందా ఈ దేశంలో? అది కనుక పరిష్కారం అయ్యే క్రమంలో ఎంతటి రక్తపాతం చూస్తామో, ఎంతటి అల్లకల్లోలాన్ని చూస్తామని అందరూ అనుకున్నారు కదా. వాస్తవంగా రథయాత్ర సందర్భంగా అల్లకల్లోలం జరిగిన మాట కూడా నిజం. కానీ ఫైనల్గా అది పరిష్కారమైన తీరు చూస్తే దేశంలో ఎక్కడా పెద్ద అలజడులు లేవు, వేల సంఖ్యలో ప్రజా సమీకరణ లేవు. పెద్ద ఎత్తున మీకు రామ మందిర ప్రారంభం సమయంలో దేశంలో ఏ లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపింది ఏమీ లేదు కదా. సో ఆర్టికల్ 370 తర్వాత రామ మందిర నిర్మాణం అనే యొక్క అత్యంత సంక్లిష్టమైనటువంటి సమస్యను సుప్రీంకోర్టు తీర్పే కావచ్చు, బట్ పరిష్కారం అయితే అయిపోయింది కదా. ఇక పరిష్కారం అయిపోయింది. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నాయి, ఇక పని అయిపోయింది. ఇక దాని చుట్టూ మళ్ళీ పొలిటికల్ మొబిలైజేషన్కి అవకాశం లేకపోయింది, సమస్య అయితే పోయింది కదా అని. ఇవాళ మీకు చాలామంది ఊహించినట్లు రామ మందిరం కడితే దేశమంతటా గందరగోళం అవుతున్నారు, ఏం కాలే కదా. సో అందువల్ల మోడీ ప్రత్యేకతకు ఇది ఉదాహరణ. అంటే ఆర్టికల్ 370 రామ మందిర నిర్మాణం ఉమ్మడి పౌరస్మృతి కూడా రాజ్యాంగంలో ఉన్నా కూడా ఇది ఎలా అమలవుతుంది అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితుల్లో త్రిపుల్ తలాక్ లాంటివి రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించడము, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఉమ్మడి పౌరస్మృతి వైపుగా కూడా దిశిస్యు అడుగులు పడుతున్నాయని అర్థమవుతుంది. అందువల్ల ఒక ఐడియాస్కు నిబద్ధత కలిగి ఉండడమే కాదు, ఆ ఐడియాస్కు ఆచరణ పరిష్కారాలని కూడా వెతకడంలో మోడీకి ఉన్న ప్రత్యేకత. ఇది రెండవది. మూడవది, ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక నాయకత్వ స్థానంలో ఉన్న వ్యక్తి, అది దేశానికి నాయకత్వం కావచ్చు, కంపెనీకి నాయకత్వం కావచ్చు,
ఒక సంస్థకు నాయకత్వం కావచ్చు, ఒక పార్టీకి నాయకత్వం కావచ్చు, ఒక కుటుంబములో తండ్రిగా నాయకత్వం వహించవచ్చు. నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే ఒక రిస్క్ అపటైట్ అంటారు. అంటే ఈ పని చేస్తే నష్టం జరిగే అవకాశం ఉంది, అందుకని నేను ఆ పని చేయను, ముట్టుకోను. ఈ ఈ ఈ రకంగా గోడ మీది పిల్లిలాగా ఊగిసలాట వైఖరి ఉండడం నాయకత్వ లక్షణం కాదు. నాయకత్వ లక్షణం ఏంటి అంటే చరిత్ర తనను ఏ రకంగానైనా చూడనియండి, నేను ఇది నమ్మాను, ఈ రిస్క్ తీసుకుంటాను అనడం నాయకత్వ లక్షణం. అలా తీసుకున్న వారు చరిత్రలో దాని పర్యవసనాలు కూడా అనుభవించారు. ఇంటర్నల్ ఎమర్జెన్సీ రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్, అది వాడడం అనేది మామూలు విషయం కాదు. రాజ్యాంగంలో కొంత జాగ్రత్త కొరకు ఏర్పాటు చేశారు ఒక అత్యవసర పరిస్థితి ఎదుర్కోవడానికి. ఇందిరాగాంధీ దాన్ని వాడింది, తర్వాత ఏ నాయకుడు వాడే ధైర్యం కూడా చేయలేదు. చూడండి, ఇప్పటికీ కూడా దాని పర్యవసనాలు ఇందిరాగాంధీ రాజకీయ వారసత్వం ఎదుర్కొంటోంది. అందువల్ల అది మంచైనా చెడైనా ఒక రిస్క్ తీసుకోవటానికి ముందుకు రావడం. అబ్రహాం లింకన్ యాంటీ స్లేవరీ ప్రతిపాదన తీసుకొచ్చాడు, పెద్ద రిస్క్ తీసుకున్నాడు. ఫ్రాంక్ రూజ్వెల్ట్ న్యూ డీల్ అని గ్రేట్ డిప్రెషన్ టైంలో న్యూ డీల్తో ముందుకొచ్చాడు. అంటే ఒక రిస్క్, ఇప్పుడు ఇది చేస్తే ఏమి జరుగుతుందో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా రిస్క్ తీసుకోవడం మోడీకి ఉండే ఒక ప్రత్యేకత. డిమానిటైజేషన్ ఒక ఉదాహరణ. 2016లో డిమానిటైజేషన్ చేపట్టినప్పుడు 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి. అసలు ఇది 86% కరెన్సీని తొలగిస్తే అసలు ఏ రకమైన పర్యవసనాలు వస్తే ఎవరికీ తెలియదు. కానీ ఆ పర్యవసనాలను రిస్క్ తీసుకున్నాడు. ఆ డిజాస్టర్ వాస్తవంగా డిమానిటైజేషన్ బిగ్ ఫెయిల్యూరే కావచ్చు, కానీ నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఆయన విధానాలపైన మాట్లాడలేదు, ఆయన నాయకత్వ శైలి మీద మాట్లాడుతున్నాను. సో అలాంటి రిస్క్ తీసుకున్నాడు. 2017 ఎలక్షన్లో గెలిచాడు కూడా, మామూలు విషయం కాదు. సో ఇలా రిస్క్, మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. భారతదేశం మొదటి నుంచి వాజ్పేయి వరకు కూడా అనుసరించిన విధానం ఏంటి? మన్మోహన్ సింగ్ వరకు కూడా అనుసరించిన విధానం ఎల్ఓసి దాటకూడదు. ఎల్ఓసి దాటి పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్ని, సావరనిటీని వైలేట్ చేసి మనం వెళ్ళకూడదు అని 1971 తర్వాత కన్సిస్టెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వాలకు కావచ్చు, బీజేపీ ప్రభుత్వాలకు కావచ్చు, వాజ్పేయి లాంటి ప్రఖ్యాత నేతలు కావచ్చు, మన్మోహన్ సింగ్ లాంటి మేధావులు కావచ్చు, పివి నరసింహారావు లాంటి రాజనీతిజ్ఞులు కావచ్చు, రాజీవ్ గాంధీ లాంటి తిరుగులేని నాయకులు కావచ్చు. 400కు పైగా మెజార్టీ రాజీవ్ గాంధీకి 1984 ఎలక్షన్స్లో. కానీ అందరూ కూడా గీత దాటవద్దు. కార్గిల్ యుద్ధ సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి కూడా అదే ఆదేశం ఇచ్చాడు. అది రిస్క్, అది అనుయుద్ధానికి దారి తీయచ్చు, అది ప్రమాదకరమైన పరిస్థితులకు తీసుకెళ్ళవచ్చు అంటూ ఎప్పుడూ గీత దాటలేదు. కానీ మొదటిసారిగా మోడీ రిస్క్ తీసుకున్నాడు. యూరి అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లోకి వెళ్ళి కొట్టాడు, ఏమీ కాలే. సో అదేనా కనీసం పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ తర్వాత మీకు పుల్వామా తర్వాత ఏకంగా బాలాకోట్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ వెళ్ళి అటాక్ చేశారు. ఇది చాలా సాహసోపేతమైన చర్య, ఎందుకంటే దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఎవరు చెప్పలేరు. దేశానికి కాన్సిక్వెన్సెసే కాదు, నరేంద్ర మోడీ కూడా రాజకీయ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అది మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల దేశం తీవ్రంగా నష్టపోతే మోడీకి రాజకీయంగా కూడా నష్టమే జరుగుతుంది. కానీ ఆ రిస్క్ తీసుకున్నారు, బాలాకోట్ స్ట్రైక్స్ చేశారు. ఇక తర్వాత ఆపరేషన్స్ ఉంది, ఇంకా ఎక్కువ రిస్క్. ఏకకాలంలో 9 టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ చేస్తే, ఆఖరికి నూర్ఖాన్ ఎయిర్ బేస్ను కూడా దాడి చేస్తే, సర్గోదా ఎయిర్ బేస్ను దాడి చేస్తే, అంటే పాకిస్తాన్ కేంద్రాలకు సమీపంలోకి వెళ్ళి, పాకెట్లోకి వెళ్ళి, ఇంకో నువ్వేదో అణ్వాయుధాలు పెట్టుకుని ఎగురుతున్నావు, వీ హ్యావ్ ద స్ట్రైక్ ఎబిలిటీ అంటే ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకంటే అందులో అది పాకిస్తాన్. సో కనీసం ఒక రెస్పాన్సిబుల్ కంట్రీ పైన అటాక్ చేస్తే ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేయగలం. పాకిస్తాన్ ఈజ్ అన్ అన్ప్రిడిక్టబుల్ కంట్రీ, ఒక ఫెయిల్డ్ స్టేట్, ఒక ఫ్లాడ్ స్టేట్, ఒక టెర్రరిస్ట్ స్టేట్, ఒక ఉద్దేశమే ఉన్మాదము నరనరాన నింపుకున్న దేశం అది. ఆ దేశానికి పైన ఆ స్థాయిలో చేస్తే ఏం జరుగుతుందో తెలియదు. ఇది వెరీ హై రిస్క్ తీసుకున్నాడు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. అందువల్ల
ఒక లీడర్కి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే రిస్క్ అపటైట్. సో అంతటి రిస్క్ తీసుకోవడం కూడా మోడీ ప్రత్యేకత. నాలుగవది ప్రజల మూడును బట్టి నాయకులు వెళ్తూ ఉంటారు. చాలాసార్లు చెప్తుంటారు చూడండి, ప్రజల మనోభావాలను బట్టి మేము వెళ్తాము అని. కానీ ఒక లీడర్ ఎప్పుడు కూడా ప్రజల వెనకాల వెళ్ళేవాడు లీడర్ కాదు. లీడరు ప్రజల ఆలోచన స్థాయిని పెంచి ప్రజలకు ఒక నూతన ప్రపంచాన్ని చూపెట్టగలగాలి. ఆ ప్రపంచం చూపెట్టడంలో ఆయన సక్సెస్ అయ్యాడా లేడా అది ఆచరణలో అవన్నీ మళ్ళీ వేరే డిబేట్. కానీ యొక్క ప్రజల ఇమాజినేషన్ను క్యాచ్ చేయగలగాలి. సంబడి యు క్యాచెస్ ద ఇమాజినేషన్ ద పీపుల్ విల్ బి ఎ లీడర్. మీరు ఈ గొప్ప నాయకులు ఎవరైనా చూడండి, హూ కుడ్ క్యాచ్ ద ఇమాజినేషన్ ఆఫ్ ద పీపుల్. మీకు మోడీ ప్రత్యేకత ఏంటంటే ఆ ఇమాజినేషన్ ఆఫ్ ద పీపుల్. ఎవరు మనం ఊహించామా, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఒక రోడ్డు పైన ఒక 2 జాంపాలు తీసుకుంటే 20 రూపాయలు మేము ఆన్లైన్లో గూగుల్ పేలో చెల్లిస్తాం. ఎవరైనా ఊహించామా ఒక టీ తాగితే గూగుల్ పే ఇస్తామని? ఈవెన్ అమెరికాలో కూడా ఇట్లా ఉండదు మీకు. ఈవెన్ టుడే ఈవెన్ అమెరికాకి వెళ్ళండి, ఇప్పటికి కూడా అమెరికాలో ఇట్లా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఈ స్థాయిలో ఉండవు. సో ఇది ఒక టెక్నాలజీని ఇలా ఉపయోగించవచ్చు అనేటువంటి ఒక ఇమాజినేషన్. సో ఇప్పుడు వికసిత భారత్ అని ఒక ఇమాజినేషన్, $5 ట్రిలియన్ ఇమాజినేషన్. ఇప్పుడు $5 ట్రిలియన్ రాకపోవచ్చు, ఒక గ్రేట్ పవర్ కావాలని ఇమాజినేషన్. అంటే నిరంతరం నిరాశావాదముతో ఉండే రాజకీయాలను చూస్తాం. అందుకే మోడీ భాషలో చెప్పాలంటే ప్రొఫెషనల్ పెసిమిస్ట్ అంటారు. సో నిరంతర వృత్తిరీత్యా అసంతృప్తవాదులు, వాళ్ళ జీవితం అంతా అసంతృప్తి, నిరాశ, దేశంలో ఏం జరగడం లేదు, అంత అన్యాయం అయిపోయింది, నిరుద్యోగము, ఆకలి, పేదరికం, అసమానతలు, ఇవన్నీ నిజమే. కానీ నిజమని చెప్పి ఈ అసంతృప్తిలో ఈ నిరాశలో బతుకుతామా? జీవితంలో ఆశ వైపుగా మనం పునాదుల వైపుగా దేశాన్ని నడిపించాలి కదా. నాయకుడు అనేవాడు నిరాశతో సైన్యాన్ని నడిపించలేడు. ఉదాహరణకు సైన్యంలో దెబ్బలు తిని ఉంటారు, సైన్యంలో ముఖ్యులు చనిపోయి ఉంటారు, సైన్యం వీక్ అయిపోయి ఉంటుంది, ఎదుటి సైన్యం ముంచుకొస్తుంటాడు. అప్పుడు ఒక సైన్యాధిపతి ఏం చేయాలి? అయ్యో అయిపోయింది, నా సహచరులు పోయినరు, ముఖ్యులు పోయినరు, నేను ఎక్కడ యుద్ధం చేస్తా, సైన్యం పోయింది అని అంటే సైన్యాధిపతి అవుతారా? మనం 10 మంది ఉన్నా చాలు 10 లక్షల మందిని ఎదుర్కోగలం అని పెంచగలగాలి. సో నరేంద్ర మోడీకి ఉండే మరో గొప్ప లక్షణం ఏంటంటే ఈ సెట్స్ ద మూడ్ ఆఫ్ ద నేషన్, టెంపరమెంట్ ఆఫ్ ద నేషన్, ఇమాజినేషన్ ఆఫ్ ద నేషన్ను తీసుకెళ్ళగలిగేటువంటి సామర్థ్యము ఆయనకున్న 4వ లక్షణం. 5వది ఒక సెట్స్ అన్ ఎజెండా. మీరు ఇలా పాలిటిక్స్ చూడండి, గత 11 ఏళ్ళుగా, ఆ మాట అంతకన్నా ముందు మోడీ మాటే దేశంలో చర్చనీయాంశం. మోడీ వ్యాఖ్యలపైనే దేశమంతా చర్చ, విమర్శలైనా మోడీ చుట్టే. సో ఎంటైర్ పాలిటిక్స్ను తన చుట్టూ పోలరైజ్ చేసుకోగలిగారు. సో ఇది హెవీలీ పోలరైజింగ్ ఫిగర్ అయిపోయారు. ఇలా మోడీని ప్రశ్నించిన మోడీ, యూ మే లవ్ మోడీ, యూ మే హర్ట్ మోడీ, యూ కాంట్ ఇగ్నోర్ మోడీ కదా. సో ఇంత ప్రధానమంత్రులు చాలామంది ఉన్నారు కదా, కానీ ఈ దేశం మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకోగలిగేటువంటి సామర్థ్యం ఒక నాయకుడికి ఉండడం మామూలు విషయం కాదు కదా. ఇక దాని ప్రభావం మనం ఇవాళ చూస్తున్నాం కదా. ఈవెన్ టుడే 11 ఏళ్ల తర్వాత కూడా స్టిల్ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ ఎన్డీఏ ప్రభుత్వం పైన అసంతృప్తి ఉన్నా ఈ స్టిల్ లవ్ మోడీ అంటున్నారు. ఇది మామూలు విషయం కదా. అది కూడా అక్రాస్ రీజన్స్, అక్రాస్ ఏజెస్, జెండర్, క్లాస్, క్యాస్ట్ అన్నీ కదా. మీకు తేడాలు ఉండొచ్చు, తరతమ తేడాలు. ఈవెన్ మీకు బీజేపీకి 1% ఓటింగ్ ఉన్న ప్లేస్లో కూడా మీరు వెళ్ళడగండి, ప్రధానమంత్రిగా మీ చాయిస్ అంటే మోడీ పేరే చెప్తారు ఎక్కువ మంది. తగ్గచ్చు. ఇటీవల 3వ నేషన్ ఇండియా టుడే సర్వేలో 4% మోడీ ఇమేజ్ తగ్గింది, రాహుల్ గాంధీ ఇమేజ్ 5% పెరిగింది, భారతీయ ఎన్డీఏ ఇమేజ్ అయితే 10% తగ్గింది. ఎన్నికల్లో 60 సీట్లు మోడీ కోల్పోయాడు, మోడీ ఇన్విన్సిబుల్ కాదు, ఇవన్నీ నిజమే కావచ్చు. బట్ స్టిల్ మోడీ ఈజ్ ద మోస్ట్ పాపులర్ పొలిటికల్ లీడర్ ఇన్ ఇండియా. ఇండియా జనాభా రీత్యా పెద్దది కనుక ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు నరేంద్ర మోడీ. అది కూడా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా. ఈ ట్రెండ్ మనం ఇందిరాగాంధీలో చూసాం. ఇందిరాగాంధీని ఏ మారుమూల ప్రాంతం పైన ఇందిరాగాంధీని గుర్తించేవారు, గుర్తుపెట్టుకునేవారు. మీకు అది రాష్ట్రంతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, క్లాస్తో సంబంధం లేదు,
ఎక్కడికైనా వెళ్ళి ఇందిరాగాంధీ నుక్ అండ్ కార్నర్ అంటారే, దేశం నలుమూలల ఇందిరాగాంధీ గుర్తించారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గుర్తిస్తారు. సో అందువల్ల ఆ రకంగా దేశం యావత్తు దృష్టిని తన మీద ప్రసరింప చేసుకోగలిగేటువంటి ఒక వ్యక్తిగత శైలి కూడా మామూలు విషయం కాదు. అది 5వది. 6వది తన వ్యక్తిగత జీవితం. సో మీరు ఎన్నన్నా చెప్పండి, ఇవాళ మనం రాజకీయాల్లో చూస్తున్నాం కదా, డైనాస్టిక్ వారసత్వము, హంగులు, ఒక నాయకుడు ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా కుటుంబాల చుట్టూ ఫ్యామిలీ చుట్టూ ఒక వలయంలాగా ఉండి ఇక వారే వంశ పారంపర్యంగా అధికారాన్ని అనుభవిస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉండండి. కానీ ఎక్కడన్నా నరేంద్ర మోడీ కుటుంబం మనకు కనబడుతుంది చూడండి, ఎక్కడన్నా. సో నరేంద్ర మోడీ కుటుంబ సభ్యులు రాజకీయాల్లో కనబడరు. కంప్లీట్గా పర్సనల్ లైఫ్ను పబ్లిక్ లైఫ్ను డీలింక్ చేసి తన పర్సనల్ లైఫ్లో ఇవాళ మోడీకి ఉండే అడ్వాంటేజ్, బీజేపీకి ఉండే అడ్వాంటేజ్ అదే. ఆయనకి ఏముంది ఆశించేది, కుటుంబమే లేదు కదా అని ఆయన విమర్శలు ఉండొచ్చు. క్రోనీస్, అదానీ లాంటి వారి ఆస్తులు పెంచడానికి మోడీ ఉపయోగపడ్డాడు, అదే కొత్తవి కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అంబానీల ఆస్తులు పెంచాయని, అంతకుముందు నెహ్రూ ప్రభుత్వం కానుంచి టాటాల బిర్లాల ఆస్తులు పెంచామని విమర్శలు ఇలా కొత్తవి కావు కదా. సో మీకు